వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పడింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కాలుష్యరహిత ప్రయాణమే లక్ష్యంగా దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక క్లీన్ ఎనర్జీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అసలు ఈ రైలు ప్రత్యేకతలేంటి? విద్యుత్ తీగలు, డీజిల్ అవసరం లేకుండా ఇది ఎలా నడుస్తుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ సాంకేతికత ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రైల్వే చరిత్రలో పర్యావరణ రహిత ప్రయాణానికి సంబంధించి ఒక అద్భుతమైన నూతన శకం ఆరంభమైంది. దేశంలోనే తొలిసారిగా సరికొత్త హైడ్రోజన్ సాంకేతికతతో నడిచే సరికొత్త రైలును పట్టాలెక్కించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక రైలును జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నడిచే ఈ రైలు తొలి విడతగా జింద్ నుంచి సోనిపట్ మధ్య ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. సుమారు 89 కిలోమీటర్ల మేర సాగే ప్రయాణంలో ఈ వినూత్న రైలు మొత్తం 12 స్టేషన్లలో ఆగుతూ సాగుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 2 గంటల వ్యవధిలోనే పూర్తి చేసేలా దీని వేగాన్ని రూపకల్పన చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ప్రాజెక్టుతో భారత్ ప్రపంచవ్యాప్తంగా మరో అరుదైన ఘనతను సాధించింది. అత్యంత ఆధునికమైన హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అతి కొద్ది దేశాల ప్రత్యేక జాబితాలో మన దేశం కూడా సగర్వంగా చేరింది. భవిష్యత్తులో పర్యావరణ ప్రాధాన్యత కలిగిన కల్కా, షిమ్లా వంటి వారసత్వ రైల్వే మార్గాల్లోనూ ఈ పరిజ్ఞానాన్ని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ సురక్షిత ప్రయాణాన్ని చేకూర్చడానికి ఈ రైలు అన్ని విధాలా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రైల్వే రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆధునిక హైడ్రోజన్ రైలు అత్యంత పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. సాధారణ విద్యుత్ రైళ్లపైన ఉండే కరెంటు తీగల నుంచి శక్తిని తీసుకుంటే ఇది తనలోనే విద్యుత్ను తయారు చేసుకుంటుంది. దీనికోసం రైలు లోపల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే ఒక చిన్నపాటి పవర్ ప్లాంట్ను అమర్చారు. వాతావరణంలో సహజంగా లభించే ఆక్సిజన్ను ఉపయోగించుకుంటూ ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆక్సిజన్, హైడ్రోజన్ మధ్య జరిగే రసాయన చర్యల ద్వారా రైలుకు కావలసిన విద్యుత్ నిరంతరం ఉత్పన్నమవుతుంది. సాంప్రదాయ డీజిల్ రైలు ఇంజన్లతో పోలిస్తే ఇది వాతావరణంలోకి ఎలాంటి హానికరమైన కార్బన్ ఉద్గారాలను లేదా విషపూరితమైన పొగను విడుదల చేయదు. ఇంధనం మండే ప్రక్రియ లేకపోవడం వల్ల కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా పర్యావరణంలోకి వెలువడతాయి. తక్కువ శబ్దంతో ప్రయాణించడం వల్ల పట్టాల వెంట శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. పర్యావరణాన్ని రక్షించడంలో ఇదొక విప్లవాత్మక అడుగుగా నిలుస్తుందని పర్యావరణవేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన రవాణా వ్యవస్థను అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పట్టాలెక్కించారు. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ సుదూర ప్రయాణాలను సులభతరం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. నూతనంగా రూపొందించిన ఈ ప్రత్యేక రైలులో మొత్తం 10 బోగీలను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ సమయాల్లోనూ ఏకకాలంలో దాదాపు 2600 మంది ప్రయాణికులు ఇందులో ఎంతో సులభంగా ప్రయాణించవచ్చు. ఈ రైలుకు అమర్చిన 3200 హార్స్ పవర్ సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ప్రొపల్షన్ శక్తి పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు వ్యవస్థలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఇందులో అమర్చిన ప్రధాన ఫ్యూయల్ సెల్ దాదాపు 1200 కిలోవాట్ల భారీ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్ను ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకుల రూపంలో రైలు సురక్షితంగా మోసుకెళ్తుంది. అత్యంత సమర్థవంతమైన ట్రాక్షన్ మోటార్ల సహాయంతో ఈ రైలు గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రైల్వే రంగాన్ని సాంకేతికంగా సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు మన శాస్త్రవేత్తలు ఈ అద్భుత ప్రాజెక్టును విజయవంతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ లాంటి దేశాల్లో ఆరంభమైన ఈ సాంకేతికతను భారత్ విజయవంతంగా ఒడిసిపట్టింది. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారతీయ రైల్వే కూడా గర్వంగా నిలుస్తోంది.
దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు నమ్ముతున్నారు. అత్యంత సున్నితమైన హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించే ఈ రైలులో భద్రతకు సంబంధించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా లోకో పైలట్ను సెకండ్ల వ్యవధిలోనే అప్రమత్తం చేసే సెన్సార్లు ఇందులో ఉన్నాయి. హైడ్రోజన్ లీకేజీలు, వేడి, అగ్ని ప్రమాదాలు లేదా పొగ వంటి ఏ ముప్పునైనా ఇవి త్వరగా గుర్తిస్తాయి. రైల్లో నిరంతరం పనిచేసే వెంటిలేషన్ వ్యవస్థ కారణంగా ఏదైనా లీకేజ్ జరిగినా ఆ వాయువు వెంటనే బయటకు వెళ్లిపోతుంది. గాలిలో కలిసిపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గడమే కాకుండా తక్షణం వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. ఏదైనా అవాంఛనీయ ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ ఇంధన సరఫరాను వెంటనే నిలిపివేస్తుంది. ప్రయాణికుల, రైల్వే సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ లోకో పైలట్ క్యాబిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ సీటు ఎదుటిగా ఉండే ఒక అధునాతన స్క్రీన్ అన్ని సాంకేతిక వివరాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది. రైలు ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న కదలికను, భద్రతా పారామితులను ఈ సిస్టమ్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా స్వయం చాలక నియంత్రణ పరికరాలను ఈ రైలు ఇంజన్లో పొందుపరిచారు. ప్రమాదరహిత ప్రయాణమే ధ్యేయంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ హైడ్రోజన్ రైలును దేశానికి అంకితం చేశారు. ఈ వినూత్న హైడ్రోజన్ రైలుతో పాటు హర్యానా రాష్ట్రంలో సుమారు 14,700 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. రహదారులు, రైల్వే, వైద్య రంగానికి చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి కత్రా ప్రయాణ సమయాన్ని 14 గంటల నుండి కేవలం 6 గంటలకు తగ్గించే ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. సుమారు 9,680 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రహదారి వల్ల అమృత్సర్కు కూడా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. రహదారుల నెట్వర్క్ను బలోపేతం చేస్తూ అంబాలా, కాలా అంబ్, జింద్, గోహానా గ్రీన్ఫీల్డ్ హైవేలను జాతికి అంకితం చేశారు. కురుక్షేత్రలో నిర్మించిన సరికొత్త ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ భవానీలో, నార్నౌలో ప్రతిష్టాత్మక హాస్పిటళ్లు, వైద్య కళాశాలలను ప్రారంభించారు. కురుక్షేత్రలో సిక్కు గురుకుల బోధనలను ప్రదర్శించే ఒక అత్యాధునిక మ్యూజియం నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. సాంకేతికతను, వారసత్వాన్ని సమపాళ్లలో మేళవిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఊతాన్నిస్తాయి. ఒకవైపు పర్యావరణ హిత రవాణా, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఈ అభివృద్ధి ఫలాలు భవిష్యత్తులో హర్యానా ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరచనున్నాయి. మొత్తానికి జర్మనీ, ఫ్రాన్స్, చైనా లాంటి ప్రపంచ దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా ఈ గ్రీన్ ఎనర్జీ రేసులో సగర్వంగా నిలిచింది. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బై ప్రొడక్ట్గా విడుదల చేస్తూ శబ్దం లేకుండా దూసుకెళ్లే ఈ హైడ్రోజన్ రైలు భవిష్యత్తులో మన కల్కా, షిమ్లా లాంటి వారసత్వ మార్గాల్లోనూ ప్రయాణించబోతుంది. ఇది కేవలం రైల్వే ప్రగతి మాత్రమే కాదు, రేపటి తరం కోసం భారతదేశం వేసిన పర్యావరణ హితమైన ఒక బలమైన అడుగు.